Red Cross member Sri Krishna Rao garu also please welcome to the dais, sir. And also all the program NSS program officers and UB officers also please occupy your seats and dais. Okay, thank you. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి థర్డ్ సాటర్డే కాలేజీలో ఎస్పెషల్లీ మన కేజీఆర్ కాలేజీ ఎన్ఎస్ఎస్ యూబీఏ ఆధ్వర్యంలో మన కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమం మొదలుపెట్టిన కాడి నుంచి కూడా ప్రతి థర్డ్ సాటర్డే కూడా మనం ఏదో ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తూ పరిసరాలు పరిశుభ్రత, అలాగే స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తూ వాలంటీర్స్ని మన క్యాంపస్లోనే కాకుండా సరౌండింగ్ ఏరియాస్ కూడా పరిశుభ్రత పాటిస్తూ మనం ఈ కార్యక్రమాల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. మన మేనేజ్మెంట్ సహకారంతో మనం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్లో ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి వెంకట్ గారు, అలాగే లయన్స్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణారావు గారు ఈరోజు మన కళాశాలకు రావడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనతో పాటు మీరు ఈ కార్యక్రమాలను ఫాలో అవడంతో పాటు పబ్లిక్ను కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్న బాధ్యత కూడా మనకు ఉంది. ఎందుకంటే పరిసరాల పరిశుభ్రత ద్వారా ఈరోజు మన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం ఎంత పాపులర్ అయిందో మీకు తెలుసు. ఇది నేషనల్ వైడ్ కూడా ఫాలో అయ్యే పరిస్థితులు ఉన్నాయి. సో అటువంటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించాలని, అలాగే పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేసి మనందరం కూడా మన వంతు బాధ్యతగా ఫీల్ అయ్యి ఈ కార్యక్రమం విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటూ మన ప్రిన్సిపల్ గారు మాట్లాడుతున్నాం. ప్లాస్టిక్ రహిత ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలనే ఆలోచన. దానిలో భాగంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సార్ రావడం, మన కార్యక్రమంలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం, ఇది మనందరికీ గర్వకారణంగా నేను తెలియజేస్తున్నాను. దీనిలో భాగంగా ఏదో కార్యక్రమం నిర్వహించేటువంటి విధంగా కాకుండా మన పరిసరాలు ఫస్ట్ ప్లాస్టిక్ రహిత పరిసరాలుగా తయారు చేసుకున్నాం. దీనికి అందరు స్టూడెంట్స్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మన క్యాంపస్ని ప్లాస్టిక్ రహితంగా చూపిద్దాం. దాంతోపాటుగా పబ్లిక్ అవేర్నెస్ని పెంచే విధంగా బయట కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తే బాగుంటుందనే ఆలోచనతో ఎన్ఎస్ఎస్ ఆఫీసర్గా బాధ్యతని అప్పగించడం జరిగింది. దాన్ని బాగా అమలు చేస్తున్నట్లు వాళ్ళందరికీ మరొకసారి నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారం. నేను ఇదే కాలేజీలో డిగ్రీ, ఎంసీఏ 2 చేశానండి. ఇప్పుడు మేము ఎన్ని ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్లు కానీ ఎన్జిఓలు కానీ లీడ్ చేస్తున్నామంటే అప్పుడు కేజీఆర్ కాలేజీలో మేము నేర్చుకున్నది ఇదంతా. మన కాలేజీలో ఇదివరకు హాఫ్ డే కాలేజీ ఉండేది. చాలామంది పొద్దున్న మాటలు చదువుకుని సాయంకాలం మాటలు జాబ్ చేసుకుని ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళారు మన కాలేజీ. అలాగే ఇప్పుడు మేము ఏమన్నా ఈ ఎన్జిఓలో చేయగలుగుతున్నామంటే అది మా స్వశక్తితో మేము చేసింది కాదు, కాలేజ్ దగ్గర నుంచి నేర్చుకున్నది. ఇదివరకు ఎన్ఎస్ఎస్ క్యాంపులు కానీ ఎన్సీసీ క్యాంపులు కానీ వాటిని జస్ట్ ఏదో 5% ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో ఈరోజు కార్యక్రమానికి వస్తే ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి నేను కొత్తగా మీకు అందరికీ చెప్పవలసింది ఏమీ లేదు, అందరికీ అన్నీ తెలుసు. బట్ దాని తీవ్రత ఎంత ఉన్నది అన్నది మాత్రం మనం ఇలా చర్చించాలి. మన ఇదివరకు క్యాన్సర్ హాస్పిటల్, ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ హాస్పిటల్ అంటే బసదారకోడు గుర్తొచ్చింది. అంతకుముందు చెన్నై విజయ హాస్పిటల్, లేదు విశాఖపట్నం కేజీహెచ్. ఎన్ని కేసులు ఉండి అంటే ఒక 5 నుంచి 10 కేసులు ఉండి సంవత్సరానికి. ఇప్పుడు ఎవరైనా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోండి, నువ్వు ఒక షాప్ ఏదో పెట్టాలనుకుంటున్నాం, మనం ఒక పర్టికులర్ ఏరియా సెలెక్ట్ చేసుకుంటాం. దానికి కారణం ఏంటండి, అక్కడ సేల్స్ బాగుంటుందంటేనే సెలెక్ట్ చేసుకుంటాం. అలాంటిది మన భీమవరంలో ఇవాళ 8 నుంచి 9 క్యాన్సర్ హాస్పిటల్ వచ్చింది. 8 నుంచి 9 క్యాన్సర్ హాస్పిటల్ వచ్చినాయంటే పేషెంట్ ఉన్నారు కాబట్టి వచ్చినాయి. మరి ఆ రేంజ్లో క్యాన్సర్ పెరిగిపోతుంది. క్యాన్సర్ పెరగడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. కల్తీ ఆహారం కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ మన ఏరియాలో ముఖ్యంగా ఏంటంటే మనకి డంపింగ్ యార్డ్ లేకపోవడం, నెక్స్ట్ ఈ డంపింగ్ చేసినంతా కూడా తెల్లారేపటికి మళ్ళీ ప్లేస్ ఉండదని చెప్పి కాల్ చేయడం. మనం విద్యార్థుల కింద మనమేమి దాన ధర్మాలు చేసి మన జీవితాన్ని సాక్రిఫైస్ చేయట్లేదు. ప్లాస్టిక్ కాలుతుంటే కాల్చొద్దు అని చెప్పండి. చిన్న చిన్న టీ కొట్టులో పొద్దున్నే సాయంకాలం దాకా టీ అమ్మి ఆ గ్లాసు మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళట్లేదని వాళ్ళు కాల్ చేస్తున్నారు.
లేదు గిఫ్ట్ షాప్లలో వెళ్ళడం మున్సిపాలిటీ వాళ్ళు ప్లాస్టిక్ తీసుకెళ్ళలేదు నైట్ టైం కాల్ చేస్తున్నారు. జస్ట్ అవి ఆపగలిగితే మన భీమవరంలో కేసులు ఉన్నాయి. ఇంకా భీమవరంలో 7-8 క్యాన్సర్ హాస్పిటల్ వస్తున్నాయి కొత్తవి. ఈ క్యాన్సర్ అన్నది మనకేం చెప్పరాదు, అదేమి కంటికి కనిపించదు. అది మనకు తెలిసే స్థాయి సమయానికి మన జీవితం, మనం నమ్ముకున్న వాళ్ళ జీవితం ముగిసిపోయే పరిస్థితులు ఉన్నాయి. సో కేవలం మనం క్యాన్సర్ నుంచి కాపాడుకోవాలంటే మంచి ఆహారంతో పాటు ప్లాస్టిక్ వాడకం మానేయడంతో పాటు ఈ వ్యర్థాలను కాల్చకుండా ఆపగలగాలి. మన భీమవరంలో కాల్చినట్టుగా జిల్లాలో ఎక్కడా కాల్చట్లేదు ప్లాస్టిక్ వ్యర్థాలు. మరి దీనికోసం మేము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటీలో కూడా కేసు వేయడం జరిగింది. మా వంతు ప్రయత్నాలు మేము చేస్తున్నాం. మీరు అట్లీస్ట్ ఇదివరకులాగా వాటర్ బాటిల్, స్టీల్ వాటర్ బాటిల్ క్యారీ చేయడం అలవాటు చేసుకోండి. ఒక టిఫిన్ బాక్స్ స్టీల్ది క్యారీ చేయడం నేర్చుకోండి. మనం కార్తీక మాసం అందరం పేరుపాలెం వెళ్తాం, టూరిస్ట్ పిక్నిక్ అన్నింటికి వెళ్తాం. కానీ మన అందరం చేసే తప్పు ఏంటంటే అక్కడ మనం వాడే పేపర్ ప్లేట్లు, ఆ పేపర్ ప్లేట్లు వాడేసి అక్కడ పాడేసి వచ్చేస్తున్నాం. ఆ చెత్తోడు ఆడు మాత్రం ఏం చేస్తాడు, ఆడికి వచ్చే శాలరీకి అన్నీ కాల్ చేస్తాడు. ప్రతి పేపర్ ప్లేట్ మీద ఉండే ఆ ప్లాస్టిక్ లేయరు, సింగిల్ యూజ్డ్ గ్లాసెస్, ఒక్కసారి తాగి పాడేసే గ్లాసులు వల్ల ఎక్కువ పొల్యూషన్ అవుతుంది. ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు, మనం వాడే కార్లు, బళ్ళు, వీటి వల్ల ఈ పొల్యూషన్ కన్నా ఒక పెళ్ళిలో లేదంటే ఒక గెట్ టుగెదర్లోనో మనం ఒక్కసారి వాడి పాడేసి ప్లాస్టిక్ వల్ల ఎక్కువ పొల్యూషన్ అవుతుంది. దీని మీద మీరు అందరూ కొంచెం గొప్ప కాన్సన్ట్రేట్ చేసి, ఎందుకంటే విద్యార్థులు మాత్రమే దీన్ని కంట్రోల్ చేయగలరు. పెద్దవాళ్ళు, వ్యాపారస్తులు, వాళ్ళ కమిట్మెంట్లు వాళ్ళు ఏం చేయలేరు, మనం పౌరులు చెప్పండి. సో అందరూ ఈ విధంగా మీ పక్క వాళ్ళకి కొంచెం అవేర్నెస్ కలిగించాలని, మన జిల్లాలో క్యాన్సర్ పెరుగుదలను అరికట్టడంలో మీరు అందరూ పార్టిసిపేట్ చేస్తారు, ఇండైరెక్ట్గా చేయడం అనే విషయం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రభుత్వం వారి యొక్క ఆదేశాల మేరకు మనం చేస్తున్నటువంటి ఈ స్వచ్ఛత కార్యక్రమాలని చాలా స్వర్ణాంతరకి దారితీసే విధంగా చేస్తున్నాయి. కాబట్టి ప్రతిసారి కూడా ప్రతి శనివారమే కాదు మిగతా రోజులు కూడా మనం ఆ విధంగా చూసుకోవాలి అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం తయారైన మాడికి లేవడం కాడించి మన శుభ్రత ఎంత ముఖ్యం, అట్లాగే మన చుట్టుపక్కల ఉండేటువంటి పరిసరాలు కూడా శుభ్రంగా చూసుకోవడం అనేటువంటిది మన బాధ్యతగా స్వీకరించాలి. పెద్దలందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మన కృష్ణారావు చాలా చక్కని మాట్లాడాడు. మాకు స్టూడెంట్ చెప్పుకోవడానికి గర్వకారణం అండి. నిజంగా చాలా అలాంటి విషయాలు మీరు కూడా ఆయన చూసి మరి అందరూ కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి, ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ కూడా. కాబట్టి మా గర్వకారణం, ఎంత చక్కగా మాట్లాడాడు, ఎంత బాగా చేస్తున్నాడు. కాబట్టి లైఫ్ లో మరి అలాంటి మా స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తూ మా సంస్థకి మాకు కూడా గర్వకారణం. కాబట్టి ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అది యాక్చువల్లీ స్టిక్కర్ తమ్ముడు, మీరు అందరూ అవకాశం ఉన్నంత వరకు కాల్చీమని మాత్రం వద్దని చెప్పండి. అవకాశం ఉన్నంత వరకు స్టీల్ వాటర్ బాటిల్ తెచ్చుకోండి. ఫస్ట్లో కష్టంగానే ఉంటుంది, కొంచెం నెమ్మదిగా. శుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛంద కార్యక్రమాల కొరకు సమాధానం చేసి పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సాయం చేస్తున్నానని నమ్ముతూ, ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు పచ్చదనం పెంపొందించుటకు, అలాగే గ్రీన్ ఎనర్జీ పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్
స్వచ్ఛంద ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర. జై హింద్.